అరే బట్టు, చెప్పరా గజాల. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మ్యాడ్స్ కు నువ్వు ఆల్రెడీ కవర్ చేసావు, దాని గురించి మాట్లాడావు. ఇంకో రెండో తెలుగు సినిమా రాబిన్ హుడ్ సినిమా నేను ఈ రోజు కవర్ చేశాను రా. మామ ఎలా ఉంది మామ? వెంకీ కుడుముల ముందు సినిమాలు ఎలాగుంటాయో ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఇది ఒక టిపికల్ వెంకీ కుడుముల సినిమా అనే దృష్టిలో వెళ్తే మాత్రం నువ్వైతే డిసప్పాయింట్ అయితే అవ్వవు. సేమ్ అదే టెంప్లెట్ లో వెళ్తా ఉంటుంది. నువ్వు ఏదైతే చెలుల్లో చూసావో, ఏదైతే భీష్మలో చూసావో, సేమ్ అదే టెంప్లెట్ అయితే వెళ్తా ఉంటది. అదే టెంప్లెట్ లో వెళ్తుంది అంటున్నావు కదా. అంటే ఇప్పుడు వెంకీ కుటుంబ సినిమాలు అంటే ప్రతి ఇది సిల్లీగానే ఉంటుంది, ఆఖరికి ఫ్లాష్ బ్యాక్లు కూడా సిల్లీగానే ఉంటాయి. దీంట్లో కూడా అలాగే ఉంటుందా? లేదు మా, దీంట్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక మంచి ఎలిమెంటే. మరి అంత సిల్లీగా అయితే ఉండదు అది, ఆ ఎలిమెంట్ అయితే మాత్రం. కానీ ఆబ్వియస్ గా క్లైమాక్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అని అన్నగానే చెప్పాను కదా. టిపికల్ వెంకీ కుటుంబం ఎలాగుంటుందో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అలాగే ఉంటుంది. బట్ కాకపోతే కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. మనకు ఆల్రెడీ తెలుసు, ఇదేమి స్పాయిలర్ అయితే కాదు, డేవిడ్ వార్నర్ సినిమాలో ఉన్నాడని. తను ఎప్పుడు వస్తాడన్నది పక్కన పెడితే తన ప్రజెన్స్ అయితే మాత్రం త్రూ అవుట్ సినిమా ఉంటుంది. అది టు బి నోటీస్డ్ అనమాట. మా వెంకీ కుటుంబం సినిమాలో పాటలకి పెద్దపేట వేస్తాడు, అంటే పాటలు చాలా బాగుంటాయి. దీంట్లో పాటలు ఎలా ఉన్నాయి? నువ్వు ఆల్రెడీ ఆడియోలో విన్నావు, పాటలన్నీ కూడా ఓకేగానే ఉన్నాయి. మన వన్ మోర్ టైం పాట కానీ, ఐటమ్ సాంగ్ అదిదా సర్ప్రైజ్, ఇవన్నీ ముందు రిలీజ్ అయినాయి. కొద్ది కాంట్రవర్షియల్ తోనే అవ్వచ్చు, ఏ విధంగానైతే అవ్వచ్చు, పాటలు అయితే కొద్ది బాగానే పాపులర్ అయినాయి. అవి ఆల్రెడీ నోటీసబుల్ అయిన వాళ్ళకి పాటలు ఓకేగా అనిపించాయి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, పాటల్లో కొరియోగ్రఫీ అయితే బాగుంది మామ. జనాలు వింటే నన్ను తిట్టినా తిడతారు, కొట్టినా కొడతారు. ఎందుకంటే కొరియోగ్రఫీ బాగుంది అంటున్నా వింటారు, పెచ్చనా కూడా. కానీ అదే సర్ప్రైజ్ పాట ఎంత కాంట్రవర్షియల్ క్రియేట్ అయిందో మనం ఆల్రెడీ చూసాం. బట్ యాజ్ ఏ ఫైన్ మూవ్ ఆ స్టెప్ ని సినిమాలో అయితే ట్రిమ్ చేశారు. ఆ స్టెప్స్ అయితే సినిమాలో లేవు. మా గుడ్ టు హియర్ మా. ఆ స్టెప్స్ ట్రిమ్ చేశారంటే టీమ్ ని మెచ్చుకోవాలి. మిగతా పాటల కొరియోగ్రఫీ అయితే మాత్రం చాలా బాగుంది. ఓకే మా, ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడు. నితిన్ ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నితిన్ గురించి పెద్ద ఏమి చెప్పడానికి అయితే లేదు. ఎలాగైతే తన పెర్ఫార్మెన్స్ తో కంటిన్యూ చేసుకుంటుంటాడో సేమ్ అదే పెర్ఫార్మెన్స్. అండ్ శ్రీలీల కూడా ఓకే, తన ఉన్న రోడ్ లో తన పెర్ఫార్మెన్స్ అలా కొట్టుకెళ్ళిపోయింది. మేజర్ గా నాకైతే మాత్రం విలన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో క్రూయల్టీ ఉండాలి, ఆ క్రూయల్టీని తను చాలా బాగా క్యారీ చేశాడు. విలన్ పక్కన ఉన్న మనుషులు కూడా, ముత్తుస్వామి మనకి చెలో సినిమాలోనే ఉన్నాడు కదా, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తన హావభావాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా కమింగ్ టు స్క్రీన్ స్టీలర్స్, కమీడియన్స్ వెన్నెల కిషోర్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు మాక్సిమం టైమ్స్ లో వాళ్ళైతే నవ్వించారని చెప్పొచ్చు. మంచి రిలీఫ్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్ స్క్రీన్ మనకి. వాళ్ళైతే మాత్రం వాళ్ళ క్యారెక్టర్స్ ని జస్టిఫికేషన్ అయితే ఇచ్చినట్టు అనిపించింది. వీళ్ళే కాదు, సినిమాలో ఇంకా నోటబుల్ క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి పెర్ఫార్మెన్సే డెలివరీ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మంచిగానే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాడు అనిపించింది నాకు వెంకీ కుడుముల. ఓకే, మరి టెక్నికల్ గా ఎలా ఉంది? టెక్నికల్ గా అయితే సినిమా అయితే చాలా సాలిడ్ గా ఉంది. నేను మాట్లాడుకోవాల్సిన సినిమాటోగ్రఫీ ఆ గ్రాండ్నెస్ ఎక్కడైతే కావాలో ఉపయోగించారు. ఆ కలర్ గ్రేడింగ్ అది కూడా చాలా బాగుంది. నైట్ ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఆ పరంగా అయితే మాత్రం నాకు టెక్నికల్ గా సినిమా నచ్చింది. ఇంకా కమింగ్ టు మ్యూజిక్, శివ్ ప్రకాష్ మ్యూజిక్ నేను అంత ఇంప్రెసివ్ అయితే అవ్వలేదు. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు అన్న ఫీల్ అయితే రాలేదు. బీజిఎం అయితే ఇంకొంచెం బాగున్నట్టు అనిపించింది. అండ్ ఇంకా కొరియోగ్రఫీ గురించి మాట్లాడాలి మామ. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే మాత్రం బాగుంది. డిఫరెంట్ గా ట్రై చేశారని అన్న కానీ డీసెంట్ గా ట్రై చేశారు. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్యన వచ్చిన లాభాలతోనే ఏంటో, అఫ్ కోర్స్ సినిమా ముందే అయిపోయినా కూడా వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో కూడా మంచి బ్యాంకే ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, ఎక్కడైతే తగ్గలేదు. బట్ నేను ఒకటే కొద్దిగా ఫీల్ అవుతుంది ఏంటంటే, రిలీజ్ టైమే కొంచెం అటు ఇటు అయినట్టు అనిపించింది నాకు. ఏదైతే ఫస్ట్ రిలీజ్ టైం డిసెంబర్ మంత్ లో అనుకున్నారో, ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటే సినిమా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే మామ, కారణం చెప్తా. ఈ టైంలో ఇప్పుడు ప్రెసెంట్ 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి ఎగ్జామ్స్ టైం. ఓన్లీ ఈ 4 days హాలిడేస్ని కన్సిడర్ చేసుకుని సినిమా రిలీజ్ చేసుకుంటే జనాల్లోకి వెళ్తుందని నేనైతే అనుకోను. వాళ్ళు మెయిన్ ఈ టైంలో సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సింది. డిసెంబర్ అయ్యి ఉంటే మంచి టైం అని అయితే అనిపించింది నాకు. నేనేమి ట్రేడ్ అనలిస్ట్ కాదు, కలెక్షన్స్ జడ్జ్ చేయడానికి నాకు అంత అనుభవం కూడా లేదు. జస్ట్ నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తాను అంతే మామ నేను. ఓకే, మరి ఫైనల్ వెరిడిక్ట్ ఏంటి? సినిమా అయితే తీసి పడేసే సినిమా కాదు, అలాగని లేపు కూర్చోబెట్టే సినిమా కూడా కాదు. చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు.